కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి చెప్తున్నాను. ఈ 3 ఐపీఓస్ మనకు వచ్చేసి మంచి ఇంపార్టెంట్ అండి. 25th సెప్టెంబర్ అనేది మనం క్లోజ్ చేస్తున్నాము. 25th సెప్టెంబర్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. ముందుగా మనం చూసినట్లయితే ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కూడా ఉంది. ఇది మాన్బా ఫైనాన్స్ లిమిటెడ్. దీనికి వచ్చేసి మనకి నియర్ అబౌట్ 15,000 మనకైతే కావాలి. ఆల్రెడీ ఇది 23.67 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది డే 1. సో ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ డే 1లో ఎంత సబ్స్క్రిప్షన్ అవటం నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. ఈవెన్ టాటాకి కానీ బజాజ్ కూడా నేను ఈ విధంగా అయితే చూడలేదు. నెక్స్ట్ ర్యాపిడ్ వాల్స్, ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓ నియర్ అబౌట్ 1.26 lakhs కావాలి. 2.62 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి మనం ఇక్కడే దీన్ని అవాయిడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వాల్ 3D ఇండియా లిమిటెడ్ 1.42 lakhs కావాలి. మనకు 16.68 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం చూద్దాము. సో మనకి మాన్బా ఫైనాన్స్, వాల్ 3D ఫైనాన్స్ అనేది, వాల్ 3D ఇండియా లిమిటెడ్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో వీటిలో ఏది, ఈ రెండిట్లో కూడా ఏది అప్లై చేయొచ్చు అనేది కూడా ఒకసారి మనం గమనిద్దాం విత్ ఫైనాన్స్. ఓకే, సో మెయిన్గా వచ్చేసి మాన్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఈజ్ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి కంపెనీ. మేజర్గా ఇది వచ్చేసి మనకి న్యూ 2-wheeler, 3-wheeler, ఎలక్ట్రిక్ 2-wheelers, ఎలక్ట్రిక్ 3-wheelers, యూజ్డ్ కార్స్, స్మాల్ బిజినెస్, పర్సనల్ లోన్స్ అన్నట్లుగా మేము ఇస్తున్నాము అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో దే ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఏఎం సైజ్ ఆఫ్ మోర్ దాన్ 90,000 lakhs అన్నట్లుగా కూడా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్, సో ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంది ఏందనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. 1100 డీలర్స్ ఇంక్లూడింగ్ మోర్ దాన్ 120 ఈవీ డీలర్స్. సో దీని యొక్క ప్లస్ పాయింట్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి, అక్రాస్ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అన్నట్లుగా. సో ఇది మేజర్గా ఒక నాన్ ఎన్బిఎఫ్సి అన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తాము ఇన్ క్రోర్స్లో. ఓకే, 2022లో చూసినట్లయితే రెవెన్యూ 106 CR ఉంటే ఎక్స్పెన్స్ 93 CR ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 9.74 crores ఉంది. అసెట్స్ 561.46 crores ఉంది. 2023 చూసినట్లయితే 133.32 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 110 crores ఎక్స్పెన్స్, 16.58 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 787 crores అసెట్స్ ఉంది. 2024లో చూసినట్లయితే మనకి 191 crores రెవెన్యూ, అంటే మనకి నియర్ అబౌట్ 20% పెరిగింది. ఈవెన్ మనకి దీనిలో కూడా ఎక్స్పెన్స్లో కూడా 20% అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అయిందండి. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అయింది, అసెట్స్ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనబడింది. సో ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం మాన్బా ఫైనాన్స్ అనేది రికమెండ్ చేస్తున్నాము. ఒకసారి జిఎంపీ కూడా చూద్దామండి. ఓకే, నెక్స్ట్ ఇది వాల్ 3D ఇండియా. ఇది వచ్చేసి 3D అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి లీడింగ్ ప్లేయర్ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ 3D ప్రింటింగ్ సొల్యూషన్స్ ఎనేబులింగ్ easier prototyping and finding its application in some sectors of manufacturing, education, engineering, architecture, interior design, fashion design, product design, medical, dental and more. సో దీని యొక్క క్లయింట్ బేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది చూడండి, ఈవెన్ డెస్క్టాప్ 3D ప్రింటర్స్, ఇండస్ట్రియల్ 3D ప్రింటర్స్, రెజిన్ 3D ప్రింటర్స్, సో ఈవెన్ మల్టీ కలర్ 3D ప్రింటర్స్ ఎక్సెట్రా అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఆల్సో యూనిక్ ప్రొడక్ట్స్ అనే అన్నట్లుగా మనం ఇక్కడ పెద్ద లిస్ట్ అయితే చూస్తున్నామండి. ఓకే, హార్డ్వేర్ లైక్ 3D ప్రింటర్స్, 3D స్కానర్స్, లేజర్ ఎంగ్రేవర్స్, 3D పెన్స్, సో ఈవెన్ 3D పెన్స్, కన్స్యూమర్స్ లైక్ 3D ఫిలమెంట్స్, 3D రెజిన్స్, ప్రోటోటైపింగ్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మెయిన్ బ్రాంచెస్ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు అండ్ ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక యూనిక్ కంపెనీ, యూనిక్ డిజైన్తో మనకి యొక్క యూనిక్ ప్రొడక్ట్స్తో వస్తుంది మార్కెట్లోకి. అండ్ దీని యొక్క క్రోర్స్లో నేను చూపిస్తున్న ఫైనాన్షియల్స్ 2021లో 16 crores రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 15 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 88 crores ఉంది. సో నియర్ అబౌట్ అసెట్స్ 7 crores ఉంది. 2022లో చూసినట్లయితే రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ న్యూట్రల్ ఉందండి, అసెట్స్ అయితే పెరగడం జరిగింది. 2023లో మనకి రెవెన్యూ పెరిగింది, సో ఎక్స్పెన్స్ పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్ టు ట్రిపుల్ అయిందండి. ఓకే, నియర్ టు ట్రిపుల్ అయింది, అసెట్స్ వచ్చేసి 30% పెరగడం చూస్తున్నాము. 2024లో మనకి రెవెన్యూ నియర్ టు డబుల్, ఈవెన్ ఎక్స్పెన్స్ వచ్చేసి నియర్ అబౌట్ 60%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మోర్ దాన్ డబుల్ అన్నట్లు చూస్తున్నాము, అసెట్స్ కూడా మోర్ దాన్ డబుల్ కనిపిస్తుంది. సో దీని యొక్క మనం రికమెండ్ చేయబోయే ముందు ఒకసారి జిఎంపీ కూడా చూద్దాం. ఇది చూడండి, మాన్బా ఫైనాన్స్ వచ్చేసి నియర్ అబౌట్ 50% లిస్టింగ్ అండ్ యాజ్ ఆఫ్ టుడే. సో రేపటికే ఎల్లుండికి అది 100% అవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ 3D వాల్ 3D అనేది చూస్తున్నాం కదా, ఇది చూడండి యాజ్ ఆఫ్ నో 37% ఉంది, రేపటికి ఇది 50% అవ్వచ్చు లిస్టింగ్ గెయిన్స్కి. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటా, మీరు ఏదైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం అది మీరు ఈ యాస్బై అకౌంట్స్ ద్వారా అయితే అప్లై చేయండి. ఈ యాస్బై అకౌంట్స్ ద్వారా అయితే అప్లై చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నాం కదా మనం, సో యాస్బై అకౌంట్స్ ద్వారా అయితే మీరు అప్లై చేయండి. హెచ్డిఎఫ్సి, యాక్సిస్, వీటి వల్ల మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ఎలొకేషన్ అనేది ఐపీఓస్ మీకు రానున్న ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
కాకపోతే లాస్ట్ ఈవెన్ నేను వచ్చేసి యాస్పా ద్వారా అప్లై చేస్తున్నాను, లాస్ట్ ఫ్యూ ఐపీఓస్ నియర్ అబౌట్ 10 ఐపీఓస్ నాకైతే ఒకటి కూడా రాలేదు. సో కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్కి వేరే ఛానల్.